విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ల విచారణ కొనసాగుతోంది. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో విచారణ జరుగుతోంది. సిరాజ్ పోలీసుల ప్రశ్నలకు తెలీదు, మర్చిపోయినట్టు కూడా అస్పష్ట సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. అర్థాల కేసుకు సంబంధించి ఉగ్రవాద మూలాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలతో అభియోగంతో అరెస్ట్ అయినటువంటి సిరాజ్, సమీర్లకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. విజయనగరం డిటీసీలో రెండో రోజు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించినటువంటి 8 మంది, అలాగే ఎన్ఐఏ బృందానికి సంబంధించి 2 స్థానిక పోలీసులు అంటే ఎస్ఐ స్థాయి పోలీసులు, డిఎస్పీ స్థాయి పోలీసులు కూడా విచారణ కొనసాగించిన పరిస్థితి ఉంది. సిరాజ్ని, సమీర్ని వేరే వేరే గదిలో ఉంచి కూడా విచారణ సాగిస్తున్నారు. వీరిద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం, వారు ఎటువంటి సమాధానంలో వస్తున్నాయి అనేటువంటిది కూడా చూసుకుంటూ కోయిన్సైడ్ అవుతున్నాయి అనేటువంటిది కూడా సమాచారాన్ని అధికారులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సిరాజ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేటువంటి తెలిస్తే అనేకటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఉమెన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ద్వారా 3,000 రూపాయలు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు కూడా కొనసాగిస్తున్నారు. సిరాజ్కి ఇంకా ఎవరెవరితో సంబంధం, వీరు అహీమ్ అనేటువంటి సంస్థను స్థాపించినప్పుడు అహీమ్ సంస్థలో వీరిద్దరితో పాటు కీలకంగా ఎంతమంది వ్యవహరించారు, వీరిద్దరు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ వాళ్ళు పనిచేస్తారు, లేక వారు కూడా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాల మీద కూడా అధికారులు దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా అనేక ప్రశ్నలను సంధిస్తూ వారికి అవసరమైనటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నాలు అటు ఎన్ఐఏ అధికారులు కానీ, యాంటీ టెర్రరిస్ట్ వారికి సంబంధించి కానీ, పోలీసులు కానీ సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే వీరు నాకు తెలియదు, ఎటువంటి అవగాహన లేదు అన్న రీతిలో మాట్లాడుతున్నప్పటికీ కూడా వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని వారికి చూపడం ద్వారా మీరు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద వారి దగ్గర సమాచారం రాబట్టే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే వీరి దగ్గర నుంచి విచారణ కొనసాగించాలనేటువంటి ఒక ఆదేశాన్ని పాటిస్తూ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రెండో రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. సిరాజ్, సమీర్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇంక ఎవరెవరికి ప్రమేయం ఉందనేటువంటి అవకాశాల మీద కూడా అధికారులు దృష్టి సారించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.